రాజా ఎక్కడ పని అక్కడే ఉన్నదే ఇదంతా పని నడుతుందా రాజా పని అంతా ఎక్కడెక్కడ ఉన్నది చేపిద్దలే పని వాళ్ళు అత్తలేరా చేస్తాడు ఏ అంతా అట్లే ఉన్నది రాజా ఏ పని మంచిగా నీట్గా ఉండదా అదే వస్తారు చేస్తారు వస్తారు నీట్గా లేకపోతే మనకి బిల్లు రాదా వస్తారు పనికి వస్తారు లక్షలు లక్షలు పెట్టి కట్టిస్తాను ఇక్కడ వస్తారు వస్తారు పనికి నువ్వు వస్తానా రోజు డైలీ వస్తారా నమస్తే మాధవరావు గారు. నమస్తే నమస్తే రాజా ఎవరు రమేష్ 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 చెప్పు ఎటు వచ్చినావు ఇక్కడికే వచ్చిన మీకోసం వచ్చిన 2-3 సార్లు వచ్చిపోయినా మీ రాజయ్య ఉన్నాడు వస్తే చెప్తా అన్నాడు మీకు చెప్తా అన్నాడు మరి అని సరే కలుద్దామని వచ్చిన. ఏం పని కొంచెం వరకు ఏదైనా ఉంటే చూపిస్తారు ఏమన్నా ఉద్దేశంతో వచ్చిన. రమేష్ ఏం పని చేస్తావు నాకు చూస్తే చదువుకున్న లెక్క జోరుదారుగా స్టైల్ ఉండవు కథ కార్ఖానా ఏం పని చేస్తావు నాకు ఏదో చదువుకున్నాం కానీ మాకు ఏదైనా ఒక ఉపాధి కోసమనే కదా సార్ వచ్చింది మీ దగ్గరికి. అరే ఏం చెప్తావా ఇక్కడ అంతా ఊడవాలి చెయ్యాలి అంత రౌతులు తీయాలి గడ్డి తీయాలి తీస్తావా అవుతావా నీతో నీ పని ఏదైనా ఒకటి చేయాలి కదా ఇంట్లో ఇబ్బంది ఉన్నదనే కదా వచ్చింది. ఇదంతా మట్టి పని ఉంటుందా ఇవన్నీ ఉంటాయి మన దగ్గర ఒక సూపర్వైజర్ వర్క్ ఉన్నది మరి అవుతుంది అనే కదా ఇంత పెట్టుబడి ఏది ఉన్నా మీరే చూడాలి మీరు తెలిసిన వాళ్ళనే కదా ఇక్కడ దాకా వచ్చింది మాధవరావు గారు. రాజా మన కాంట్రాక్టర్ ఉన్నాడు గోపి సివిల్ కాంట్రాక్టర్ ఉన్నాడు వాళ్ళు రేపు ఒకసారి నాకు కలుమారి మరి అంత జాగ్రత్త మరి మాధవరావు గారు రమేష్ నా సంగతి మరి సరే రేపు కలు రాజయ్య నువ్వు సార్ ఏంది గట్లా అంటాడు. నేను సార్కు నేను చెప్తాలే చూసుకుంటాను నేను చూసుకుంటాను సార్కు నేను చెప్తాలే చూసుకుంటాను నేను కూడా నీకు చూసుకుంటా అంత మందం కానీ నువ్వేం బాధపడకు. సరే సరేనా ఒకసారి రేపు వస్తాడు కదా రేపు రమ్మన్నాడు ఒకసారి నువ్వు చెప్పు. సరే రేపు రేపు వస్తాను కదా సార్ సరే పోతానా నమస్తే మాధవరావు గారు. నమస్తే నమస్తే ఎట్లా రమేష్ ఎటు వచ్చినావు మీరే రమ్మన్నారు కదా అందుకే మీ దగ్గరికి వచ్చిన. మరి ఏర్పాటు చేసుకున్నావా నేను చెప్పింది కానీ ఎంత అని ఏం చెప్పలేదు కదా అమౌంట్ అని. ఏర్పాటే 2 లక్షలు అయితే చెయ్యి. ఎన్ని పైసలు అంటే నాతో కాదు సార్. చూడు మరి ఎట్లా సూపర్వైజర్ అంటే ఏమనుకుంటాను 2 లక్షల రూపాయలు ఉంటే ఏదైనా అటో ఇటో ఇట్లా కొనుక్కోకపోయినా సార్ మీరు చూడండి సార్. మా దగ్గర డబ్బులు ఏం లేవు సార్ ఇప్పుడు రూపాయి లేకనే నేను మీ దగ్గరికి వచ్చిన. నేను నా దగ్గర ఇప్పుడు 2 లక్షల రూపాయలు అంటే నాతో కాదు నాకు వెళ్ళి నాకు నెలకు మీరు ఉద్యోగం ఇప్పియండి పని పెట్టిస్తే నెలకు నీకు అందులో డబ్బులు కట్టుకుంటా నెలకి మీరు కట్ చేసుకోండి సార్. అయ్యా ఇప్పుడు 2 లక్షల రూపాయలు నమ్మే రోజులేనా ఇవి నీ దగ్గర ఏమైనా పొలమో గిరమో ఏదైనా ఉంటే నా దగ్గర పెట్టు నీకు 2 లక్షలు ఇస్తా. నా దగ్గర పొలం ఎక్కడా సార్ పొలం ఉన్నాక నేను ఆ పొలం ఇట్లా ఏమైనా వేసుకోకపోతున్నా పొలం లేదు ఏం లేదు సార్ నా దగ్గర ఏం లేక నీకేం లేదా ఏం లేదు సార్. సరే మరి నువ్వు ఎవరైనా పెద్ద మనిషిని పట్టుకోనరా. సరే అయ్యా సరే సార్ మంచిగా కట్టుకో మరి సరే ఓకేనా రేపు పట్టుకో సరే సరే. ధనలక్ష్మి బాపు ఉన్నా అన్న వాడుతున్నా నేను అన్నం వండుతున్నా. ఏం తెచ్చినావు బాపు కూరగాయలు తెచ్చిండ్రా కూరగాయలు తెచ్చినావు బాపు కూరగాయలు ఎందుకు తెచ్చినావే మరి ఏం చేయాలిరా జేబులో పైసలు లేవు అడిగినా వాళ్ళు కూడా తర్వాత ఇస్తారన్న. బాపు అల్లుడు రాక రాక ఇంటికి వస్తే కూరగాయలతో పెడతామా బాపు ఏమనుకుంటాడు చెప్పు ఆయన అసలే రాడు మన ఇంటికి ఆయనకు అసలే కుదరది బిడ్డ ఊరని అప్పులే కాదు బిడ్డ
ఎవరు అడిగినా రూపాయి ఇస్తలేదు. నీ పెళ్లికి చేసిన అప్పు ఇంతవరకు ఏం తీరలేదు. అందుకే ఆయన పట్టుకొచ్చిన కూరగాయలు. బాబు బాధపడకు, నేనున్నా కదా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి బాబు. 1 కిలో మటన్, 1 మందు తీసుకురా మీ అల్లునికి. అట్లా బాధపడకు. సరే ఇగో బాబు, ఈ డబ్బులు తీసుకొని 1 కిలో మటన్, మీ అల్లునికి మంచి మందు తీసుకురా. సరే 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 బాబు, తొందరగా. సరే పోయేస్తాం. సరే, ఇప్పటికే లేట్ అయింది, తొందరగా. నమస్తే మాధవరావు గారు. నమస్తే నమస్తే. శివ బాగా ఎడొచ్చినావు? అన్న తీసుకుని వచ్చింది మీ దగ్గరికి. ఎవరు మనోళ్ళేనా? నువ్వేనా? నేనే. ఎవరో అనుకుంటానా. ఇక మనం అప్పుడు చిన్నప్పుడు కలిసినాం కదా, ఇప్పుడు ఇక మన అన్ని వేరే అయిపోయినాయి. ఏం సంగతి? పని మీద తీసుకొచ్చినా. అదే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకురా, ఇట్లా పేపర్ రాయాలా అంటే పని కోసం వచ్చిన చెప్పిన విషయం అదే విషయం. నేను తీసుకొచ్చిన. చెప్పినా కదా నీకు, మొన్న వేసి పెట్టినా నీకు, మన రాజాతో చెప్పి పెట్టినా కదా. నేను అందుకే అన్ని రెడీ చేసుకుని వచ్చిన. సరే సరే. ఆమె తెచ్చినావా పేపర్లో? తెచ్చిన. చలో సంతకం పెట్టు. శివ అన్న పెట్టు. నువ్వు కూడా పెట్టాలా? పెట్టాలి కదా. ఒక్కరు సరిపోదా? అట్లుండదు. అంతేనా? అబ్బో, ఎక్కడ పెట్టాలి చెప్పు. ఇగో నేను పెట్టు. ఇగో నువ్వు కూడా పెట్టానా? రమేష్ మాధవరావు గారు సంతకం పెట్టినట్టు కాదు మరి, ఇక్కడ అన్ని కరెక్ట్ చేయాలి. ఓకేనా? ఓకే ఓకే. పైసలు నేను ఇస్తాను ఇప్పుడు. సరే సరే. శివ అన్నా ఓకేనా? ఓకే మాధవరావు. అదే అంటున్నా మరి. అన్నా నువ్వు కూడా పని కొంచెం కరెక్ట్ చేసుకుంటాడు. మాధవరాకు మాట రాకుండా చూసుకో. అందుకే కదా తెలిసిన వాళ్ళనే తీసుకొచ్చినా కదా. అదే అంటున్నా మరి. ఓకే పని జాగ్రత్త చేసుకోవాలి. ఓకే ఓకే. అన్నా మొన్న నేను వెళ్తే ఆగు శివ, ఇంత దూరం వచ్చి నువ్వు పోతా అంటే రేపు నువ్వు రాకపోతే మాత్రం ఆ మాధవరావు వినకపోవు శివ. నీకు అట్లా ఎందుకంత అన్న, ఇంటాడు ఆయన, మనోడే కదా. మనోడే కానీ నువ్వు వచ్చుట్లో నాకు ఆ పని అయింది అన్న సంతోషం అనిపిస్తుంది. కొంచెం అట్లా పోయి బయటికి పోయి కొంచెం తీసుకుని పోదాం. నా మాట కాదా నాకు. అద్భుతం శివ. శివ ఏమనుకోద్దా. అన్నా నువ్వు రాకపోతే మాత్రం నాకు ఈ పని కాకపోవు శివ. ఓకే అన్న, కాకపోతే కానీ మాధవరావు కొంచెం డేంజర్ మనిషి. చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తాను నేను. కొంచెం జాగ్రత్తగా ఉండదు. పని కరెక్ట్ చేసుకో. పని కరెక్ట్ చేస్తే ఏమన్నాడు కానీ పని కరెక్ట్ పోకపోతే చేయకపోతే మాత్రం డేంజర్ మనిషి. మాటలు అంటాడు. నేను కొంచెం జాగ్రత్తగా చూసుకో. నాకు కూడా మాట రాని కూడా చూసుకో. ఎందుకంటే నీకు నేను ఎలాంటి మాట రానియా. నా పని నేనేదో ఆ పని చేసుకొని చూపిస్తా. నీకు నాతోటి ఇలాంటి ఇబ్బంది ఏం కాదు. రానియా. ఓకే అన్న. సరేనా? సరే తీసుకుందామ్మా, ఇక పోదాం. ఇక నేను కూడా సరే అన్న కలుస్తా. తీసుకోండి. రమేష్ అన్న, శివ పని ఇచ్చిందని ఆగమాగం చేసుకోకు. తాక్కుంటా ఇట్లా పనికి ఎగ్గబెట్టుకుంటా ఉండకు. పని చేసుకొని పైసలు సంపాదించుకో. ఓకే సరేనా శివ? ఓకే. నీకు ఎలాంటి ప్రాబ్లం కాదు నాతోటి. ఓకే, నాకు చాలా సంతోషం అంటే సంతోషంగా ఉన్నది శివ. ఓకే రైట్. ధనలక్ష్మి, ధనలక్ష్మి ఎంతసేపు చేసినావు బాబు? తీసుకొచ్చిన ఇక అల్లునికి మంచిగా అండి. ఇలా మటన్ ఉన్నది. సరే బాబు. ఇక మందు బిడ్డ అల్లుడు వచ్చే టైం అయింది, తొందరగా అండు మరి. సరే అంటు బాబు. సరే. ధనలక్ష్మి ఏమండి బాగా లేట్ అయింది? నీకు తెలుసు కదా నా పనులు ఎట్లుంటాయో. సరే అండి, లోపల అండి. బాబు ఎదురు చూస్తాడు. బాబు సరే సరే. మీ అల్లుడు వచ్చిండు దా. అల్లుడు అల్లుడు ఇప్పుడే వచ్చిన. ఇప్పుడే వస్తున్నాము. ఇంకా మంచిగా అంత మంచిది. మంచిగా. సరే బ్యాగ్ ఇట్టి కాలు కట్టుకో. సరే.
అల్లుడు ఆ, దా కూర్చుంటాడు దా. సరే. సరే ధనలక్ష్మి బాపు ఇక అల్లునికి మంచిని తీసుకురా. సార్ తెస్తున్నా. మా ఏంది ఫ్రిడ్జ్ లేదా ఇంతగానో వేడి ఉన్నాయి నీళ్ళు? అల్లుడు వస్తాను తెలియదు, నీళ్ళు కూడా చల్లటి ఇస్తలేవు. నువ్వు చూస్తున్నావా బిడ్డ, ఫ్రిడ్జ్ కొని అంత స్తోమత నా దగ్గర ఉందా? ఎట్లా మామ అట్లా అంటే మరి నేను అక్కడ చెప్తా మరి, తీసుకొచ్చుకుంటావా? ఈఎంఐలో కట్టుకుంటావా మరి? సరే ధనలక్ష్మి బాపు అన్నం కూర అయిందా? అయింది. ఆ. మరి అల్లుడిని రండి లోపలికి రండి, అన్నం పెడతా. లోపలికి రమ్మంటారా? రండి బాపు, ఒకసారి లోపలికి రండి, లోపలికి రండి, అన్నం తినండి. సరే అల్లుడు దా, సరే మామ. అన్నం అయింది, కూర అయిందట. వా. ఏంది మా ఫ్యాన్ కూడా చక్కగా లేదు, ఫ్యాన్ లేదు ఏం లేదు ఏంది? అది కాదు బిడ్డ అల్లుడు, నా పరిస్థితి చూస్తాను కదా నువ్వు. ఏ ఇబ్బంది మామని తిన్నది కూడా చక్కగా ఉడక చెమటలు బాగా కాడుతానే ఉంటాయి. మామా మామా ఇట్రా కూర్చో. మామా ఏంటి ఫ్యాన్ చక్కదానం లేదు, ఏం లేదు, ఏంటిది? అల్లుడు వస్తే ఇదేనా మర్యాద? నీ పైసలేవి? 5 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి అయ్యి, పైసలు ఎప్పుడు ఇస్తావు? ఏంది మావా సప్పుడు చేయవు? కొంచెము ఆగాల బిడ్డ. ఎందుకంటే ఆగాలంటే ఎన్ని సంవత్సరాలు ఆగుడు మావా? పెళ్ళి అప్పటి ఏమని అంటే గిట్ల ఇస్తాను, కడుపు నింపుతాను, వెళ్ళగొడతాను, అంతేనా ఇక? అదేనా మామ అనేది? ఏంది మామ ఇది? బిడ్డ పంటలు చక్కగా పంటలు బిడ్డ, పంటలు తెచ్చిన అప్పే ఇంకా తీరలేదు. కొంచెం ఆగాలి బిడ్డ, ఎట్టు చేసి ఇస్తా నీకు. బాపు ఏంటి గట్టిగా మాట్లాడుకుంటాను, ఏంది లోది? ఏం లేదురా, మనం పైసలు ఇచ్చేది ఉన్నాయి కదా, కట్నం పైసలు. అయితే వీటి గురించి అల్లుడు లొల్లి పెడతాడు కొంచెం. అయితే కోపానికి వస్తాడు. ఏమండి ఏంటి గొడవ? అంటే నీకు తెలియదా ధనలక్ష్మి? ఏం గొడవ అంటున్నావు? మా నాన్న పరిస్థితి బాగాలేదని మీకు కూడా తెలుసు కదా, 2 సంవత్సరాల నుంచి పంటలు కూడా వండుతలేవు. పంటలు వండుతలేవు అంటే ఎన్ని రోజులు? నీకు తెలుసు కదా 5 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి అయ్యి. మిగతా డబ్బులు 2 లక్షలు ఎప్పుడు ఇస్తారు? ఏమండి మనమే కదా ఓపిక పట్టాలి, మా నాన్నకి ఎవరు లేరు కదా. నాకు అవన్నీ చెప్పాదు, నువ్వు పైసలు పట్టుకుని వస్తేనే రా, లేకపోతే లేదు. నా బ్యాగ్ తీసుకురాపో. వద్దండి పోకట. లేదు లేదు, బ్యాగ్ తీసుకురా. ధనలక్ష్మి నా బ్యాగ్ తీసుకురాపో. వద్దండి, ఒక 2 రోజుల తర్వాత. లేదు లేదు, బ్యాగ్ తీసుకురాపో. వద్దండి. లేదు, నువ్వు ఇస్తావని తెచ్చుకోనా? అట్లా అంటే ఎట్లానండి? లేదు. ఎట్లా? నేను తీసుకుంటా. వద్దండి, ఆగండి. లేదు నేను ఆగా. ఏంటండి గొడవ? లేదు లేదు లేదు, ఇదిగో. లేదు, నేను ఆగా. లేదు, నేను అస్సలు ఆగను. లేదు. ఇక అల్లుడు చెప్తే ఇంటలేడా, అంత కోపంగా వెళ్ళిపోవట్టే. ఏం చేద్దాం బిడ్డ? ఆయన గురించి నీకు తెలియదు బాబు, ఆయన పెళ్ళి అయిన కానుంచి అంతే. ఎప్పుడు డబ్బులు తెస్తావు, మీ నాన్న ఎప్పుడు డబ్బులు ఇస్తావు, నన్ను ఎన్నో రకాలుగా నాన్న మాటలు ఇస్తాం అంటున్నావు. కదా, మెల్లమెల్లంగా ఇస్తాం. నేను చెప్తే నువ్వు బాధపడతావు అని నీకు చెప్పలేదు. ఆయన ఎవరి మాట వినడు, ఆయన డబ్బే లోకం, డబ్బే ప్రపంచం, ప్రేమ అభిమానం అనేది అస్సలు తెలియదు బాబు. ఏం చేస్తాను చెప్పు? ఏం చేద్దాం? ఆలోచించిన బాబు, మెల్లగా ఏం బాధపడదు. సరే. ఏమైందిరా? ఏమైంది బిడ్డ? నేను మంచిగా గవర్నమెంట్ బాల్ చదువుకుంటా అంటే తీసుకుపోయి ప్రైవేట్ బాల్ వేసిండు. ప్రైవేట్ బాల్లోనేమో ఆ సార్లు లేట్ కాకపోతే ఏమవుతుందా అమ్మా? మరి అక్కడ సారు నన్ను బయట నిలబెట్టి ఎర్రటెండలు నిలబెట్టినాను. మీరు కడతాలు ఫీజు అని నన్ను మంచిగా క్లాస్లోకి వచ్చి ఊకో బిడ్డ అని అంటాడు సార్. మరి ఇంట్లో పోదాం.
తలపడకు బిడ్డ ఈ స్కూల్ కాకపోతే వేరే స్కూల్ ఎత్తా నువ్వు ఈ స్కూల్లో ఫీజు కట్టినావు అని ఆ స్కూల్లో ఎత్తావా నన్ను? తలపడి వాళ్ళగా వేరే స్కూల్ ఎత్తా బిడ్డ. నేను చదివేదా పో, నేను మళ్ళతోటి బర్లగాయ పోతా. ఎందుకు బిడ్డ గట్లా అంటున్నావు? వేరే స్కూల్ ఎత్తా నిన్ను. బిడ్డ ఎప్పుడు తిన్నావదా? తిందురా అన్నం దా బిడ్డ. నాకు నీ అన్నం అదే అది పో. నాకు ఫీజు కట్టేదాకా నేను అన్నం తినా బువ్వ తిన ఏం తిన పో. అన్నం తిందు రారా? ఎప్పుడో తిన్నావు? మీ డాడీకి చెప్పి ఫీజు కట్టిస్తా బిడ్డ తిందు అన్నం. ఇక నువ్వు కట్టినావు అని అయ్యి వచ్చి కడతాడు నాకు ఫీజు. కట్టడా? మీరు కట్టరు చేయరు అన్నాన్ని ఎండలు పెడతాడు. ఎప్పుడు తిన్నావు ఏమో దా బిడ్డ తిందు. రాధిక ఉన్నావా? అవునా? ఏం చేస్తాను? ఏం లేదు. వచ్చినవా అయ్యా? నీ అయ్యా ఎదురు చూస్తాడు లోపల. ఏం చేస్తాను? నేను నీ అయ్యా వచ్చిండు రారా. వచ్చినావా అయ్యా? పొద్దుగాల వేరే బ్యాగ్ వేసుకోవాలి. అయ్యో దేశం తిరిగి తిరిగి వచ్చినావు. ఇంకా ఏమైందిరా? ఎట్లా మాట్లాడతాను? ఎట్లా మాట్లాడాలా మరి నేను? సారేమన్నా అన్నారా? నేను గవర్నమెంట్ బాల్ కొంటా అయ్యా అంటే నన్ను తీసుకొని ప్రైవేట్ బాల్ వేసిల్లా. మీరేమో ఫీజులు కట్టకుంటున్నారు. వాళ్ళు నన్ను ఎర్రటి ఎండలు నిలబెడతారు నన్ను. ఆయన తలపాలు వాళ్ళు నేను ఎర్రటి నిలబెట్టిర్రా. మరి మీరు ఫీజులు కట్టకపోతే ఏం చేస్తారు మరి వాళ్ళు? మంచిగా లోపలికి వచ్చి ఊకోరా. అవును సంగతి అడుగుతావా? చెప్తున్నావా అయ్యా? గవర్నమెంట్ స్కూల్లో చదివిద్దామంటే నా కొడుకు ఎర్రనెండలా నిల్చుండ పెడితే ఆడిపోయిండు, మొత్తం బీరిపోయిండు. ఎట్లయింది నా కొడుకు? ఆ స్కూల్ అడగాను. గవర్నమెంట్ స్కూల్లో చదివిద్దామంటే నా కొడుకు కలెక్టర్ అవుతాడు, నా కొడుకు యాక్టర్ అవుతాడు, జాక్టర్ అవుతాడు అని అలా తిరుగుతాడు. చెప్పిండు అది ఎప్పుడు అది నేను మాడికాయ వేసినాడు కాదురా. అది ఇప్పుడు ఎందుకు వేసినా? ఎప్పుడో వేసినా. నువ్వు బడి గురించి మాట్లాడాలంటే ఇప్పుడు మామిడికాయలో నువ్వు మంచిగా చదువుకుంటే నేను ఫీజు కట్టినారా? సరే కడతా. ఎక్కడ చూసిన పైసలు వచ్చినాక కడతా. ఫీజు కడితేనే ఇంట్లోకి రా, లేకపోతే బయట తిరుగు. ఆ బ్యాగ్ వేసుకొని చూసిన పైసలు ఇవ్వద్దా? ఆ బ్యాగ్ వేసుకొని బయటనే తిరుగు, ఇంట్లోకి రావద్దు. నీకు అన్నం పెట్టా. అదే గట్లా అంటే ఫీజు కడితేనే ఇంట్లోకి రా. నువ్వు నేను అక్కడ అప్పులు కొని వచ్చే అడకాచి కడతా. బడిపో. వీడు ఫీజు కట్టకపోతే నా తలకాయ తింటాడు. నా భార్య ఏమో నన్ను ఇష్టం ఉన్నట్టు మాట్లాడబట్టి బ్యాగ్ పట్టుకొని తిరుగుతాను అనబట్టి. ఈ ఫీజు కట్టాలి, ఈ సూదుల పైసలు వసూలు చేసి ఆ పాత అప్పులు గాడి కొడుకులు ఈరా అంటే ఒక్కడిత్తలేడు. ఎట్లా చేసి ఫీజు కట్టాలి? బిడ్డ నేను బయటికి పోయి ఏమన్నా డబ్బులు అడుగుతా బిడ్డ. బాపు బాపు ఇంకో ముఖ్య విషయం చెప్పలేదు నేను. అసలు మీ అల్లుడు నన్ను ఇంట్లో గొడవ పెట్టి పైసలు పట్టుకురాపోమని పంపిస్తేనే నేను వచ్చిన. కానీ ఇక్కడ నీ పరిస్థితి చూసినాక నాకు చెప్పబుద్ధి కాలేదు. అక్కడ ఇవాళ ఆయన ఏదో పని మీద ఈ ఊరికి వచ్చినట్టు తెలిసింది కాబట్టి నేను ఆయన ఫోన్ చేసి రమ్మన్నా. ఆయన ఏమో డబ్బులు ఇస్తారు కావచ్చు అని ఆశతో ఆయన వచ్చేది. మరి నాకు ఎందుకు చెప్పలేదు? నీ పరిస్థితి చూస్తలేనా బాబు? నేను ఎట్లా చెప్పాలి? నీ పరిస్థితి చూసుకుంటాను. సరే ఎట్లయినా కానీ మనం ఇవ్వాలి కదా. అట్లా నేను ఊళ్ళో పోయి ఎవరన్నా సరే బాబు అడిగి జరుగు చేసుకో. ఇక్కడ రాకుండా బాబు. సరే తొందరగా. అదిగా ఏతానా వచ్చినవయ్యా? పైసలు తెచ్చినవయ్యా? పైసలు ఎవరు ఇచ్చారు? ఎవరు ఇవ్వలే. పొద్దున్న తిరిగినా. ఇంటి ఓనరు కిరాయి ఖర్చిపోయిండు. అది 3 నెలలు ఇచ్చినాం కదా. 3 నెలలు కిరాయి వెళ్ళాట. ఇష్టం వస్తాడు తిట్టుకుంటా పోతాడు. ఏమైతే ఇయ్యవాటనా? ఎప్పుడు ఇస్తావో నీకే తెలుసు. పైసలు తెచ్చినావా? వాళ్ళు ఇయ్యలే. సూదు వేసిన వాళ్ళు ఎప్పుడు ఇస్తారు? ఇంకా ఎన్నడు ఇస్తారు? ఇస్తారు. ఎన్నడు? ఇంజక్షన్లు వేసుకోబట్టి ఎన్నడు ఇస్తారు? వాళ్ళు ఉండోళ్ళు ఉంటారు అని అందరు. కొంతమంది అడుగుతాను. అది అడుగుతాను ఇస్తలేరు. ఇంట్లో పరిస్థితి ఎట్లున్నది మరి? అది ఇస్తేనే ఎత్తునోటి ఎక్కించుకోవాలి. ఏం పని పోతాను? ఊళ్ళో కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయితే ఎత్తానా? అంటే నీరసంగా అయితే మా అల్లుడు వచ్చి కొంచెం గొడవ పెట్టిపోయిండే. ఆయన కొన్ని కట్నం పైసలు ఇచ్చేది. సరియానా? ఏమన్నా నా ఇంట్లో కూడా మా పెన్న గట్ల తిరుగుతుంది. ఇంటికి రాయాలి, ఆ పొలాన్ని ఫీజు కట్టాలి. ఊళ్ళో ఎవరు చక్కగా పైసలు ఇస్తలేడు. మరి ఏం చేద్దాం? మరి నేను గదే సర్పంచ్ దగ్గరికి పోతున్నా. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన పోయి అడుగుతా. నేను నాకు ఇస్తే నీకు కూడా కొన్ని పైసలు ఇస్తే మరి
నాకు 2 లక్షలు కావాలి. 2 లక్షలు అని కానీ అన్న మాకు ఇస్తారా అని మరి ఇద్దాము 2-3 నెలల్లో మళ్ళీ. సరే నాకు తెలిసిన ఫ్రెండ్ లోకైనా అడిగి చూద్దాం. నాకు మళ్ళా కాలు మరి. సరే సరే సత్తా అన్న. సరే నువ్వు పోయిరా అమ్మా, నాకు ఫోన్ చేయి మరి మళ్ళా. సరే పోదా. నమస్కారం. పోకటేనా? అవునన్నా, ఏమైంది మొన్న నేను మొన్న ఊరికి వచ్చినావా? ఏం లేదు సత్తన్న, ఏమైంది నేను చెప్తున్నా. పైసలు లేకపోతే మనసులో బతుకులకి ఇంత అధ్వానం ఉంటాయని అనుకోలేదు. ఇంత పెన్నం దగ్గర విలువ లేదు, సమాజంలో విలువ లేదు. ఎక్కడికి పోయినా కూడా 1 రూపాయి పుట్టనిస్తలేడే. ఇగో ఈ పిచ్చోళ్ళకి బ్యాగ్ పట్టుకొని పోతాన్నా తిరుగుతాన్నా అత్తానా ఎవడు 1 రూపాయి ఇస్తలేడే. బండ్లే పిచ్చోడు కూడా వెళ్తలేదు సత్తన్న. చదన్నా, మా బిడ్డ చింటికాడు ఉన్నది, పైసలు ఇస్తేనే నేను తీసుకుపోతానంటాడు మా వాళ్ళు. ఇప్పుడు మళ్ళా వేరే ఊరికి పోయేస్తున్నా. ఇవాళ పైసలు తప్ప వేరే మనుషులకు ఏం కనబడతలేదు సత్తన్న. మరి ఏం చేసినా ఏమో, ఇంత భూమి ఉన్నది, అదన్నా ఎవరికన్నా అమ్మ చెప్తే. సరే సత్తానా, నేను ఇక నా కొడుకును గవర్నమెంట్ ఊళ్ళో బలేద్దాం అనుకుంటాను. ఆ ఫీజులు వెళ్తలేవు. ఆ ఇంటికి వెళ్ళకూడదని అంటాను. అక్కడ నుంచి కూడా ఎక్కడ వేరే ఇంకా గుడిశాసనం చేసుకుంటా పోయి. సరే ఏం చేస్తాం మరి, పైసలు లేకపోతే మనిషి విలువలేదు సత్తాన. సరే సత్తాన పోయేద్దాం మరి. పోతాను. రమేష్, సార్ ఏం సంగతి? పైసలు ఎప్పుడు ఇస్తావు? నేను పనికేస్తా కదా సార్, పైసలు ఇప్పుడు అంటే నా గురించి అరే ఎప్పుడు వస్తావా నువ్వు? వస్తానని చెప్పిన సార్, నెలకి అడిగేసుకోమన్నా కదా సార్. అట్లా కాదు, నువ్వు ఎప్పుడు వస్తావు? పైసలు మాట్లాడేటప్పుడు ఒక రకం, తీసుకునేటప్పుడు ఒక రకం ఉన్నది. నాకు కొంచెం పని ఉండి నేను రాలేకపోయినా సార్. అట్లా అంటే కుదరదా? పైసలు కావాలి నువ్వు నాకు. సరే సరే సార్, నేను ఎప్పుడు వస్తావు నువ్వు? కలు వస్తా సార్, వస్తా. ఆ శివ కూడా ఫోన్ చేస్తా. వద్దులేండి సార్, నేను వస్తలేండి సార్. లేదు గట్లా చెప్పొద్దు నాకు. నేను శివకు ఫోన్ చేస్తా. శివా, చెప్పు మాధవ్. ఏమైంది మరి మీ వాడు? ఏమైంది? వస్తలేడు కదా పనికి. వస్తలేడా? వస్తలేడు. ఎప్పటి నుండి? చాలా రోజులు అవుతుంది. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు, కలుస్తలేడు. కలుస్తా అంటాడు. ఇవాళ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసిండు ఈరోజు. బాగా తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోతాడట. మందుకు బాగా బానిస అయిపోయాడు మీ వాడు. అప్పుడు మంచోడు అంటే తీసుకొచ్చి పనిలో పెడితే 2 లక్షలు తీసుకొని పోయా. ఇప్పుడేమో వస్తలేడా? ఎట్లా శివ? మనిషి అసంతోడు కాదు కదా. మరి ఏం చేస్తావో నాకు సంబంధం లేదు. పైసలు ఇప్పిస్తావా? నీ సంగతి ఏంది? సరే దాము, నేను ఫోన్ చేసి మాట్లాడినాక నీకు ఏ విషయం ఉన్నా చెప్తా. చెప్పు నాకు మరి. సరే దాము. ఓకేనా? ఓకే దాము. ఏమైంది? పని కోతలేవు మరి, ఏం సంగతి మరి? ఇట్లా అయితే నడుతుందా కథ? పోతా అంటే ఇక పనికి పోతానా కానీ కొంచెం పని ఉండంగా పోలే. పోకపోతే ఆయన ఫోన్ చేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడండి. అట్లా అంటే నడుతుంది. పోయి చూసుకున్నా మాట్లాడు. ఇక ఇష్టం పనికి పోకపోతే ఎట్లా నడుతుంది? ఇట్లనే వేసుకుంటుంటే కథ నడుతుందా? ఇంట్లో వెళ్తా అది నీకు మరి? ఇంట్లో వెళ్తుందా అంటే ఇంట్లో వెళ్తుందా అని ఇక ఏం చేద్దాం. ఇట్లా పనికోకుండా ఇట్లా రాకుంటుంటే కథ నడుతుంది అనుకుంటున్నావు మరి? ఏ పని అంటే పని ఏం లేదు, పనికి పోతూనే ఉన్నా కానీ పొద్దున పోతే ఆయన సాయంత్రం దాకా రావదేం కాడు. ఇక ఆ పనికి నాతో వశపడతలేదు. ఇక 3 రోజులు పోతానా, 4 రోజులు ఇట్లా తిరుగుడు అయినా. ఏ గిట్ అయితే కుదిరైంది మరి. ఏం చేయమంటావు చెప్పు? రమేష్ అన్న, ఏంది చెప్పు. నువ్వు పనికి పోక మీ ఓనరు ఫోన్ చేసినాను, దెంగుతావు నేను సంతకం పెట్టినందుకు. పని పోకుండా గిట్ట రాకుండా తిరుగుతావా అన్న నువ్వు? లేదమ్మా. ఏంది లేదమ్మా? ఇంకా నేను చెప్తానే కానీ ఆయన ఫోన్లో ఎట్లా పడితే అట్లా మాట్లాడతాను. నువ్వు ఇట్లా తాకుండా తిరుగుతా ఎట్లా? నా పని పోకపోతే ఎట్లా చెప్పు? నీ ఇంట్లో ఎట్లా వెళ్తా చెప్పు? ఫోన్ చేసిండుకమ్మా, మాట్లాడినా. పైసలు ఇవ్వమని. ఏం మాట్లాడినావు? పైసలు ఇవ్వమా? నువ్వు పనికి రానని చెప్తాను వాడే కదా. అత్తనంటానా? అయినా రానని చెప్తా అంటాను మరి. లేదు, అది ఉత్తానే చెప్పింది నీతోటి కానీ నేను అత్తా అంటానా. ఇకనన్నా ఇది బంద్ చేయన్న. ఇది బంద్ చేసి నువ్వు చక్కగా పనికి పో అన్న.
పనికి పోడే పోతా. నీకు పని ఇచ్చి సంతకం పెట్టేందుకు నాకు తెంగులు తెంగుతాడు ఆయన. పోతా పైసలు నువ్వు ఇస్తావు, ఆయన ఇస్తాడు, ఎవరు ఇస్తారు 2 లక్షలు అంటాడు. నువ్వు చేయబట్టే నాకు పైసలు ఇచ్చింది శివ. పైసలు ఇచ్చిండు అన్న, పైసలకి ఇట్లా తాకుడు ఎట్లా చెప్పు. ఇక నాకు కష్టం చేశాను అప్ప. హలో ధనలక్ష్మి, ధనలక్ష్మి, ఇక్కడ పడిపోయినా నేను. ఇక్కడ రోడ్ పైన హార్ట్ పెయిన్ వచ్చింది. ఎక్కడ ఉన్నారండి? ఏమైంది? పడిపోయిందా? ఉండండి, నేను మా నాన్న తీసుకొని వస్తా అండి. బాబు బాబు ఆటో 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 బాబు, దుబ్బపల్లి రోడ్డు లోపలికి పోవాలి బాబు. తొందరగా తొందరగా బాబు, బాబు తొందరగా పోనీ బాబు. బాబు ఇక్కడ హాస్పిటల్లోని కొంచెం తీసుకెళ్ళండి తొందరగా. బాబు నేను పట్టలేను కదా బాబు, నువ్వు కూడా రా. ఒక్కదాంతో కాదు. ఏం కాదండి, నీకంతా బాగైపోతుంది చెప్పింది డాక్టర్ చెకప్ చేసినారు, ఏం కాదన్నాడు, రెస్ట్ తీసుకోమన్నాడు. మీకు కొంచెం బీపీ ఎక్కువైందని చెప్పిండండి, అంతే. మీరు ఏం లేదు, దానికి టెన్షన్ పడద్దండి. డబ్బు డబ్బు టెన్షన్ పడతారు. ఏం ఆలోచించారు? డాక్టర్ చెప్పింది ఏం కాదన్నాడు. ఇంట్లో పెట్టు. ఏం కాదన్నాడు. అట్లా మంచిగా తీసుకున్నాడు. ధనలక్ష్మి, నేను ఈ డబ్బు పిచ్చి వల్ల మిమ్మల్ని పట్టించుకోలేదు. మిమ్మల్ని చాలా ఇబ్బంది పట్టిన. మామ నన్ను క్షమించండి. ఏం మాట్లాడకండి, మేమేం మనసులో పెట్టుకోలేదండి మీకోసం. మీకన్నా మాకు ఎవ్వరు లేరు. నాకు మీరు ముఖ్యం, నాకు డబ్బులు అవసరం లేదు ధనలక్ష్మి. మీరు లేకపోతే ఈరోజు నేను లేను. నాకు మీ ప్రేమే ముఖ్యం మామ. నాకు మీ ప్రేమే ముఖ్యం, నాకు ఏది అవసరం లేదు. చాలా అండి, ఇంతకాలానికైనా ఒక మంచి మాట చెప్పింది. మీరు చల్లగా ఉండాలి అల్లుడు, చల్లగా ఉండాలనే మేము ఎప్పటికి కోరుకుంటాం.
సరే మామ, నా తప్పు నేను తెలుసుకున్నా. ఇంట్లో పోదాం పద, రెస్ట్ తీసుకున్నారు పదండి. నేను 2 రోజులు అయితే మీ నాన్న ఇంటికి రాకుండా మనం నాన్నని చాలా ఇబ్బంది పెడతాను అమ్మా, చాలా అంటే చాలా పెడతాను. నేను సుత బాధ పెడుతున్నాను. కరెక్ట్ కాదమ్మా మనం. బాగా చూసుకోవాలా నాన్నమ్మ, ఆ, డబ్బుల కోసం బాగా హింసిస్తాను మంచిగా చూసుకోవాలి. నేను నాన్న బిడ్డ బాగున్నా బిడ్డ? బాగున్నా నాన్న. నిన్ను అనరాని మాటలన్నా అన్నా నాన్న, క్షమించను. బిడ్డ ఏం మళ్ళీ ఏముంది బిడ్డ? నువ్వు మంచిగా చదువుకో బిడ్డ. నీకు తర్వాత నేను కష్టపడి ఏదో ఒక రోజు నేను మంచిగా చదివిస్తా బిడ్డ. నువ్వు బాధపడకు. అమ్మ కూడా నేను అన్ని రకాల చదివించిన చదివించకపోయినా నాకు నువ్వే ముఖ్యం నాన్న. సరే బిడ్డ, చదువు అంతే కదా. నువ్వు మంచిగా చదువుకో బిడ్డ. నువ్వు చదువుకుంటే నాకు అదే సంతోషం. లేదు రాధిక, నేను కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా. ఎందుకంటే మనకు డబ్బు లేకపోతే కష్టాలు వస్తే రాధిక, నేను మనము మంచిగా డబ్బు సంపాదించుకొని అమ్మ మనం అంతా మంచిగా బతుకుదాం. వాళ్ళు బాగా మొన్న హాస్పిటల్లో పడ్డారట, అట్లా మనకు కాకుండా చూసుకోవాలి బిడ్డ. మీరు సరే బిడ్డ, కూర్చో కూర్చో. రాధిక నువ్వు బాధపడకు, నేను మంచిగా ఉంటా, డబ్బు తీస్తా. ఇక నుంచి మనం మంచిగా ఉన్నాం రాధిక. మనకు డబ్బు ముఖ్యం కాదు రాధిక, ప్రేమ ముఖ్యం. నేను అవునందరికి ప్రేమ ముఖ్యం. మనము మంచిగా ప్రేమగా బతికితే మనం డబ్బు లేకుండా సంతోషంగా ఉంటాం. శని డబ్బు ఉన్నది సంతోషంగా ఉండదు. సరే రాధిక, ఈ బ్యాగ్ కాల్ బ్యాగ్ కట్టుకుంటా. ఇగో మళ్ళీ ఎందుకు వచ్చినావన్నా? నా పరువు చేసింది రాలేదా? ఎందుకు వచ్చినాపా? శివ, ఏంటన్నా చెప్పు. ఏం లేదు శివ, ఇక నాకు కొంచెం వేరే ప్రాబ్లమ్స్ ఉంది. ఇక ఏం చెప్పాలి నాకు ఏం అర్థమవుతలేదు. ఇక ఆయన ఫోన్ చేసి నిన్ను అన్నాడు. సరే, నా కోసం నువ్వు అంత బాధపడ్డావు. నువ్వేమంటే నాకు ఆల్రెడీ జాబ్ వచ్చింది ఆడ. నేను నీ మాట పోనీయా? ఇయర్ నుంచి నేను మందు గిట్ల ఏం తాగుతలేను, అన్నీ బంద్ చేస్తా. నువ్వు మందు బంద్ చేసి నువ్వు మంచుకుంటే మాకు అంతే చాలన్నా. నువ్వు మంచిగా పని చేసుకుని మంచుకుంటే అయిపోతుంది కదా. మందు తాగి ఆ పనికి పోకుండా ఎందుకు చెప్పు వాళ్ళతో మాటలు పడబట్టిగా. నేను ఏమిటి నువ్వు మాటలు వడ్డవు అన్న విషయం నాకు తెలుసు, కానీ అలాంటిది మాత్రం నీకు ఇక్క మీద నేను రానియా. సరేనా? ఇకనైనా మారదాం, సంతోషంగా ఉంది. సరేనా? సరే శివ.